హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హై ప్రోటీన్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. సో ఈ దోశ చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ దోశలు ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నె కొలతలతో ఈ పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. ముందుగా జొన్నలు 1 కప్పు వేసుకోవాలి. అదే కప్పు కొలతలో బియ్యము 1 కప్పు వేసుకోవాలి. పొట్టు పెసరపప్పు 1 కప్పు వేసుకోవాలి. శనక్కాయ పప్పులు 1 కప్పు వేసుకోవాలి. కందిపప్పు 1 కప్పు వేసుకోవాలి. పొట్టుతో ఉన్న ఉద్దిపప్పు 1 కప్పు వేసుకోవాలి. మీ కాడ లేకపోతే పొట్టు లేని ఉద్దిపప్పు అయినా వేసుకోండి. ఈ పప్పు దినుసులంతా కలుపుకొని ఒక గిన్నెలో వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. ఈ దోశ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కావాలంటే నైట్ నానబెట్టుకోండి. ఉదయాన్నే మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడే చేసుకొని తినేయచ్చు. డిన్నర్లో కావాలంటే ఉదయాన్నే నానబెట్టుకోండి, సరిపోతుంది. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి, మెత్తగా నానిపోయింది బాగా 6-7 గంటలు. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టేసా దోశ బ్యాటర్. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడే మిక్సీ వేసుకొని దోశ పోసుకోవచ్చు. ఏం పులి పెట్టిన అవసరం లేదు. నేను ఇప్పుడే మిక్సీ వేసుకున్నాను, ఇంకా దోశ వేసుకుంటాను. చూడండి, దోశ మంచి కలర్గా వచ్చింది. చూడండి, మళ్ళీ ఒక దోశ పోసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, దోశ ఇలా మంచి బ్రౌన్ కలర్గా కాలనివ్వాలి. చూడండి, చూడండి 2 వైపులా బాగా కాలింది. ఇంకా దోశ తీసేసుకుందాం. 6 రకాల చిరుధాన్యాలతో హెల్దీ అయిన దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.